వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవలి కాలంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా హరీష్ రావు నిజంగా ఈ పతివ్రత డైలాగులు ఇది మీకు అంటే ఈ డైలాగులు కొట్టడం సమంజసమేనా? వృద్ధ నారి పతివ్రత అంటారు పెద్దలు. రాజకీయాల్లో మాత్రం నాయకులు ఈ సిద్ధాంతాన్ని చాలా తరచుగా నిరూపిస్తూ ఉంటారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో ఇప్పుడు హరీష్ రావు నిజంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో జర్నలిస్టుల మీద పగబట్టినట్లుగా హరీష్ రావు ఫ్యూచర్ సిటీ రద్దవుతుందని, అక్కడ స్థలాలు ఇవ్వడం వల్ల జర్నలిస్టులు ఇబ్బంది పడతారని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి జర్నలిస్టులకు పాత స్థలాలే ఇవ్వవచ్చు కదా అంటూ హరీష్ చెబుతున్న మాటలు అచ్చంగా పైన చెప్పుకున్న వృద్ధ నారీ ప్రతివత డైలాగునే గుర్తు చేస్తున్నాయి. హైదరాబాదులోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు నిర్ణయం అప్పుడే తీసుకుంది. ఆయన సూచన మేరకు ఏర్పాటైన జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి నిజాంపేట్, పేట్ బషీరాబాదులలో 70 ఎకరాలను కేటాయిస్తూ జీవో సైతం ఇచ్చింది. ఇందుకు సంబంధించి సొసైటీ అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర మొత్తం చెల్లించేశారు కూడా. అయితే ఆ తర్వాత భూముల కేటాయింపు రకరకాల వ్యవహారాల కారణంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుదీర్ఘకాలం విచారణల తర్వాత ఐఏఎస్లు ఎమ్మెల్యేలతో సమానంగా జర్నలిస్టులను పరిగణించడానికి వీల్లేదని, వారికి స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని జస్టిస్ రమణ అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగానే ఒక నిస్పష్టమైన తీర్పు ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పట్లో రాష్ట్రంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. అయితే సుప్రీం తీర్పును అనుసరించి స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం అప్పుడు ససేమిరా అన్నది అందరికీ తెలిసిన విషయం. ప్రెస్ మీట్లలో పలు సందర్భాల్లో స్థలాల ప్రస్తావన తెచ్చినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? జర్నలిస్టులను హేళనగా ద్వేషపూరితంగా మాట్లాడిన సందర్భాలు మరి హరీష్ రావుకు తెలివయా? అనేకం ఉన్నాయి కదా. అసలు మీకు ఎందుకు స్థలాలు ఇవ్వాలి? మీరు మా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటే మీకు మేము స్థలాలు ఇవ్వాలా అంటే ఆయన సొమ్యం అంటే ప్రభుత్వ స్థలం ఇస్తే తప్పేంటి? ఆయన జేబులకి వెళ్ళి ఇచ్చినట్టుగా మేము స్థలాలు ఇవ్వాలా అంటే ఆయన ఫామ్ హౌస్లకి వెళ్ళి ఇచ్చినట్టుగా మాట్లాడిన సందర్భం ఉంది. దబాయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజాంపేటలో సొసైటీ కొనుగోలు చేసిన స్థలం అప్పటికి సొసైటీ ఆధీనంలోకే వచ్చింది. పేట్ బషీరాబాద్ పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాలన్నీ ఇతర అవసరాలకి కేటాయిస్తూ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో స్థలం కొనుగోలు చేస్తూ జర్నలిస్టుల సొసైటీ డబ్బు కూడా చెల్లించి ఉన్న నేపథ్యంలో న్యాయపరమైన విభేదాలు తలెత్తుతాయని భయపడి ఆ నిర్ణయం అప్పటి ప్రభుత్వం మార్చుకుంది. ఈలోగా సుప్రీంకోర్టులో మరిన్ని పిటిషన్లు దాఖలైనాయి. అసలు ఇంటి స్థలాల కేటాయింపు జీవోలన్నింటినీ కోర్టు కొట్టేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పు స్పష్టంగా జర్నలిస్టుల మేలును ఉద్దేశించినది. అయినా దాన్ని అమలు చేయకుండా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరించలేదా? ఆ తర్వాత పరిణామాల్లో రేవంత్ సర్కారు ఏర్పాటైన తర్వాత న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆ సొసైటీ వారందరికీ ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ మేరకు సొసైటీ కూడా అంగీకరించింది. సీఎం హామీ ప్రకారం అసలు ఇటీవలి కాలంలోనే ఆ ప్రకటన రావాల్సి ఉన్నా కూడా ఆలస్యమైంది. ఈ తుది కసరత్తు జరుగుతుండగా తమ ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులపై పగబట్టినట్లుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కూడా అదే విషయం కక్కుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పాత స్థలాలను అయితే ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు నానబెట్టి జర్నలిస్టులకు బీఆర్ఎస్ ఏ ద్రోహం అయితే చేసిందో
అదే స్థలాలను ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇవ్వచ్చు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారనే అభిప్రాయం అయితే జర్నలిస్టులలో వ్యక్తమవుతుంది. ఫ్యూచర్ సిటీలో అందరికీ స్థలాల కేటాయింపు అంటే ఆ నగర విస్తరణ వేదంగా జరుగుతుందేమోనని ఆ ఉక్రేషంతో హరీష్ రావు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది.